చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరుసగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో ఒకటి కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలమైనటువంటి వ్యవస్థను తన పార్టీలో తయారు చేసుకున్నారు. ఒకప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు లీడ్ రోల్ తీసుకునేవాళ్ళు. ఆయన్ని పక్కన పెట్టి ఈయనకి ఇద్దాం అనుకున్నారు చినరాజప్పకి. చినరాజప్ప తను వ్యక్తిగతంగా ఎదిగుండొచ్చు కానీ పార్టీ కులాన్ని మొత్తాన్ని కలుపుకు వెళ్ళడం సాధ్యం కాలే. గంటా శ్రీనివాసరావు ఏమో పార్టీలు ఫిరాయిస్తుంటాడని చంద్రబాబు గారికి విరక్తి ఉంది, నిరాసక్తత ఉంది. ఆయన గెలిచినా మొన్నటిసారి పూర్తిగా ఆయన నమ్మి ఇచ్చేటటువంటి ధైర్యం చేయట్లేదు. ఆయన గతంలో బీజేపీకి వెళ్ళడానికి ప్రయత్నించారని, వైసీపీకి వెళ్ళడానికి ప్రయత్నించారని ఇట్లాంటి ఒక అపనమ్మకం ఉంది. ఇప్పుడు అందుకని కొత్త వాళ్ళతో ఇప్పుడు సానా సతీష్ని తీసుకున్నారు, అట్లాగే ఆళ్ల నానిని తీసుకుంటున్నారు. వంగవీటి రాధ ఎవరైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కాపు సామాజిక వర్గం అంటే దన్మని గుర్తుకొచ్చేటటువంటి నాయకుడు వంగవీటి రంగా గారి అబ్బాయి రాధాకి కీ స్థానం ఇవ్వడం. ఇట్లాగా టోటల్గా చూస్తే కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గాల కలయికతో వచ్చినటువంటి ఒక బలమైన శక్తివంతమైనటువంటి ప్రభుత్వంలో భవిష్యత్ అవసరాల రీత్యా భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సామాజిక వర్గం అండ తనకు ఉండేటటువంటి విధంగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది.